హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ శ్రీనాథ్, కన్సల్టెంట్ న్యూరోఫిజిషియన్ స్కంద హాస్పిటల్స్. ఈరోజు మనం స్ట్రోక్ లక్షణాలు ఏంటో తెలుసుకుందాం. స్ట్రోక్ లక్షణాలు తెలుసుకోవడానికి బీ ఫాస్ట్ అనే స్ట్రాటజీ ఉపయోగపడుతుంది. బీ అంటే బ్యాలెన్స్, అంటే నించున్నప్పుడు కానీ నడుస్తున్నప్పుడు కానీ తూలు రావడం, కింద పడిపోవడం. ఈ అంటే ఐస్, అంటే చూపులో సడన్గా మార్పు రావడం, చూపు తగ్గడం కానీ మసకబారడం కానీ. ఎఫ్ అంటే ఫేస్, అంటే మూతి ఒకవైపు వంకరపోవడం. ఏ అంటే ఆర్మ్స్, అంటే ఒకవేళ చేతులు కానీ లేదంటే కాళ్ళలో కానీ బలహీనత రావడం, మనం మామూలుగా పక్షవాతం అంటాం. తర్వాత ఎస్ అంటే స్పీచ్, అంటే మాట నత్తిగా రావడం, తడబడడం, మాట అర్థం కాకపోవడం లేదా అసలు మాట రాకపోవడం. ఇవన్నీ స్పీచ్ కిందకి వస్తుంది. లాస్ట్ వన్ టీ. టీ అంటే టైం. టైం చాలా ఇంపార్టెంట్, బికాస్ టైం ఈజ్ బ్రెయిన్. సో ఫస్ట్ 4.5 గంటల్లో పేషెంట్ని హాస్పిటల్ చేర్చగలిగితే ఒక ఇంజెక్షన్ ఇచ్చి పేషెంట్ని ఇంప్రూవ్ చేయగలిగే ఛాన్సెస్ ఉంటాయి మనకి. So thank you.